వెల్కమ్ టు ప్యాకెట్ ఫిలిం. RRR మూవీతో గ్లోబల్ స్టార్గా అవతరించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ తర్వాత తన రేంజ్కు తగ్గ విజయాన్ని అందుకోలేకపోయారు. గతేడాది సంక్రాంతికి ఎన్నో అంచనాల మధ్య వచ్చిన గేమ్ చేంజర్ డిజాస్టర్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఆవేదనకు గురయ్యారు. దీంతో ఆయన నుంచి మరో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఆయన నటిస్తున్న పెద్ది మూవీపై భారీ అంచనాలున్నాయి. గ్రామీణ నేపథ్యం, స్పోర్ట్స్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కథ స్కేల్, టెక్నికల్ వాల్యూస్ పరంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ భాగస్వాములుగా ఉండటం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. చరణ్ సరసన బాలీవుడ్ అందాల నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజు కుమార్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. పెద్ద చిత్రం శరవేగంగా సాగుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఓ ఊపు ఊపేస్తున్నాయి. ఈసారి రామ్ చరణ్కు బ్లాక్ బాస్టర్ పక్కా అని అటు మెగా ఫ్యాన్స్తో పాటు సినీ అభిమానులు లెక్కలేసుకుంటున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మక చిత్రం పెద్దిపై రోజు రోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. చికిరి చికిరి సాంగ్ వరల్డ్ వైడ్గా ట్రెండ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మార్చి 27న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే ఇంతలోనే ఫ్యాన్స్కి ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్కి వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించనున్నట్లు సమాచారం. దాంతో మార్చిలో విడుదల కావాల్సిన పెద్ది కాస్త డిసెంబర్కి వెళ్ళినట్లు సమాచారం. ఈ సినిమా వాయిదాకి ప్రధానంగా సాంకేతిక కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కాబట్టి హడావుడిగా రిలీజ్ చేయడం కాకుండా ఒక మాస్టర్ పీస్గా మార్చేందుకు టీం కృషి చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబర్ క్రిస్మస్ ఇయర్ ఎండ్ సీజన్ కావడంతో వసూళ్లు భారీగా వస్తాయని టీం భావిస్తుంది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ ఈ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత సుకుమార్తో ఓ కౌబాయ్ చిత్రం చేయనున్నారు రామ్ చరణ్.